హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం పంజాబీ చోలే మసాలా చేసి చూపించబోతున్నాను. ఈ పంజాబీ చోలే మసాలా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంతోపాటు పూరి అయినా భటూరే అయినా ఎలా అయినా చేసుకొని ఇష్టంగా తినేయచ్చు. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా మరి పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది పంజాబీ చోలే మసాలా. నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఈరోజు మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ తెల్ల శనగలు తీసుకొని రాత్రి అంతా నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే రాత్రి పోసిన నీళ్ళను తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసుకున్నాను. వీటిని చోలే కూడా అంటారు హిందీలో. ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్లో శనగల్ని వేసుకోవాలి. నేను జాలి గరిటెతో ఈ శనగల్ని తీసి కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వలన ఈ వాటర్ అనేది అందులో పడకుండా ఉంటాయి. మొత్తం ఇలా ఈ గరిటెతో తీసుకుంటే వాటర్ రాకుండా శనగలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ వేసుకొని శనగలు మొత్తం మునిగి కొంచెం పైకి నీళ్ళు ఉండేలాగా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టుకోండి. నా కుక్కర్లో అయితే 7-8 విజిల్స్కే ఉడుకుతాయి. ఇక్కడ మసాలా కోసం కావాల్సినవి 3 పెద్ద ఉల్లిపాయలు, 5 టమోటాలను తీసుకున్నాను. నేను ఇక్కడ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను ప్యూరీలాగా మిక్సీ జార్లో పట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలని మిక్సీ జార్లో వేసి ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసిన తర్వాత అలాగే కరివేపాకు వేయాలి. ఫస్టే కరివేపాకు వేసామంటే చిటపటలాడి ఆయిల్ అంతా స్టవ్ మీద పడిపోతుంది. అందుకని ఉల్లిపాయల ముక్కలు వేసిన తర్వాతనే కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి మరి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఉల్లిపాయల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ పంజాబీ చోలే మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా ఫ్రై చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, కింద అడుగు అంటుకోకుండా. తర్వాత ఇందులో కలర్ కోసం నేను 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం మసాలా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలను వేస్తున్నాను. వేసి ఒకసారి మళ్ళీ బాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు టమాటా ప్యూరీని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చోలేల్ని వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. వాటర్ మీకు తగినన్ని పోసుకోవచ్చు. ఇక్కడ నాకు గ్రేవీ లాగా కావాలని కొంచెం వాటర్ని ఇంకా యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను వాటర్ని ఇంకా యాడ్ చేస్తున్నాను.
ఇవి ఉడికేసరికి దగ్గర పడితే సరిపోతుంది. డ్రైగా కావాలన్నా వాటర్ మనం ఫస్ట్ పోసినవి సరిపోతాయి, కానీ మా పిల్లలకి గ్రేవీ లాగా కావాలంటారు, అందుకని వాటర్ని ఇంకా నేను వేసుకుంటున్నాను. వాటర్ పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కసూరి మెతిని తీసుకొని పెనం మీద లైట్గా కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మెతి వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చోలే మసాలా రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా సపరేట్ అయ్యి. ఇప్పుడు చోలే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో చివరిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు చోలే మసాలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చోలే మసాలా. మీకు నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ చోలేలో నేనైతే ఉల్లిపాయలు వేసుకొని అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని పూరితో తినేస్తాను. పూరి అయితే చేయలేదు. ఇప్పుడు మీరు పూరి అయినా బటూరి అయినా చేసుకొని తినేయచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.